హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 15th ఆగస్ట్ 2025. టైం వచ్చేసి 5:30 PM అయితే అవుతా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి మన సబ్స్క్రైబర్స్ అందరికీ, దాంతోపాటు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు మన సౌదీ అరేబియాలోని ఈ రియాద్, జిద్దా, దమ్మాం, ఖోబర్ ఇలా పలు ప్రాంతాల్లో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం అయితే జరిగింది. దాంతోపాటు ఈరోజు ఫ్రైడే హాలిడే ఉంది. సో పలు ప్రాంతాల్లో చాలామంది జనాలు హాజరు కావడం అయితే జరిగింది. మొత్తానికి చాలా ఘనంగా ఈ వేడుకలను పూర్తి చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మన వీడియోలోకి మళ్ళీ ఒక 2 డెత్ కేసులు అయితే రావడం అయితే జరిగింది. ఇక సౌదీ అరేబియాలోని అల్ బహాలో ఉంటున్న కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన ఎల్కపల్లి అంజయ్య అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో ఉంటూ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన పనులైతే చేసుకుంటూ ఉండేవాడు. మరి ఇతనికి గత కొన్ని సంవత్సరాలుగా హెల్త్ బాగా లేకపోయినా కూడా తన యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని అతను ఇక్కడే ఉంటూ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. మరి మొన్న ఇతనికి అనుకోకుండా హార్ట్ అటాక్ రావడం వల్ల ఇతను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడం అయితే జరిగింది. కానీ ఫలితం అయితే లేకపోయింది. మొత్తానికి తను చనిపోవడం అయితే జరిగింది. మరి ఈ విషయం తెలుసుకున్న మన సోషల్ వర్కర్ అయిన జీడబ్ల్యూఎస్కి సంబంధించిన మన అబ్దుల్ రఫీక్ గారు వెంటనే ఈ విషయాన్ని మన మొహమ్మద్ ఫారూక్ గారికి తెలియజేయడంతో దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ వర్క్ అంతా పూర్తి చేసి మన మొహమ్మద్ ఫారూక్ గారు ఈ డెడ్ బాడీని తిరిగి ఇండియాకి అయితే పంపించేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి జగిత్యాల జిల్లా కదలాపూర్ మండల్ భూషణ్ రావుపేటకు చెందిన సంగం వినోద్ అనే వ్యక్తి మన సౌదీ అరేబియాలోని జిద్దాలో ఒక పిజ్జా హౌస్లో అయితే పనిచేస్తూ ఉండేవాడు. మరి ఈ వినోద్కి వచ్చేసి తను పనిచేస్తున్న కంపెనీ వాళ్ళు కూడా ది బెస్ట్ ఎంప్లాయ్ అని చెప్పేసి అవార్డు కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇప్పటివరకు అంతా బాగానే ఉంది, కానీ అసలేం జరిగిందో ఏమో తెలియదు. ఈ వినోద్ అనే వ్యక్తి తను ఉంటున్న రూమ్లోనే మొన్న ఉరివేసుకొని చనిపోవడం అయితే జరిగింది. మరి ఈ విషయం తెలుసుకున్న మన మొహమ్మద్ ఫారూక్ గారు వెంటనే దీనికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా పూర్తి చేసేసి నిన్న కాక మొన్న ఈ డెడ్ బాడీని జిద్దా నుంచి మన హైదరాబాద్కి పంపించేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మన న్యూస్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన సౌదీ అరేబియాలోని ఈ సాటా, సౌదీ అరేబియన్ తెలుగు అసోసియేషన్. మరి ఈ సాటా సెంట్రల్ కోర్ టీం వాళ్ళు మన సౌదీ అరేబియాలో ఉంటున్న ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరు ఎటువంటి ఆపదలో ఉన్నా కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చేసి మేమున్నామని చెప్పేసి ఆపన్న హస్తంతో ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇది మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే వస్తున్నాం. అయితే మన ఈ సాటా సెంట్రల్ కోర్ టీం వాళ్ళు మొన్న మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం అయితే జరిగింది. మరి సౌదీ అరేబియాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళకి ఈ సాటా సెంట్రల్ వాళ్ళు మరిన్ని సేవలు అందిస్తూ ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి మన కోర్ టీం మెంబర్స్ని చంద్రబాబు నాయుడు గారు అభినందించడం అయితే జరిగింది. మరి ఈ సాటా సెంట్రల్ కోర్ టీంలోని ప్రముఖులైన మన షేక్ ముజమ్మిల్, ఆనంద్ పోకూరి, రంజిత్ చిత్తులూరి, జానీబాయిలతో పాటు మిగతా టీం మెంబర్స్ అందరికీ కూడా మన 2 రాష్ట్రాల తరపున అభినందనలు అయితే తెలియజేద్దాం. ఎనీవే, హెడ్స్ ఆఫ్ టు సాటా సెంట్రల్ కోర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక మన సౌదీ అరేబియాలో ఉంటున్న ఈ తెలుగు వాళ్ళకి ఇహమాకు సంబంధించిన ఈ ఫైనల్ ఎగ్జిట్ పైన కొందరికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం. గతంలో లాగా ఫైనల్ ఎగ్జిట్ వీసా ఇష్యూ అయిన తర్వాత 60 రోజులు టైం ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. లేదు బ్రదర్, అంతకు ముందులాగా మనకు ఫైనల్ ఎగ్జిట్ వీసా ఇష్యూ అయ్యాక 60 రోజులు టైం ఉండాలి అనుకుంటే మనం మన ఇహమ పైన 30 డేస్ 30 రోజుల టైం ఉన్నప్పుడే మనం ఫైనల్ ఎగ్జిట్ వీసా ఇష్యూ చేసుకోవాలి. వీళ్ళకి మాత్రమే ఖచ్చితంగా 60 రోజులు టైం అనేది వస్తుంది. మరి ఈ 30 రోజుల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి సపోజ్ మీ ఇహమ పైన 15 రోజులు టైం ఉంటే మీకు 15 రోజులకు సంబంధించిన ఫైనల్ ఎగ్జిట్ వీసా మాత్రమే ఇష్యూ అవుతుంది. అలాగే 2 రోజుల ఇహమ పైన వ్యాలిడిటీ ఉన్న వాళ్ళకి 2 రోజులకు సంబంధించిన ఫైనల్ ఎగ్జిట్ వీసా మాత్రమే ఇష్యూ అవుతుంది. సో మీరు ఫైనల్ ఎగ్జిట్ వీసాలో వెళ్ళిపోవాలి అనుకుంటే ఒక 2-3 నెలల నుంచి మీరు ఖచ్చితంగా మీ ఇహమ పైన డేట్ చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ 30 డేస్ ఉన్నప్పుడే మీరు మీ కఫీల్తో, మీ స్పాన్సర్తో మాట్లాడి, మీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఫైనల్ ఎగ్జిట్ వీసా ఇష్యూ చేసుకోండి. 30 డేస్ ఉంటే మీకు ఖచ్చితంగా 60 రోజులకు సంబంధించిన వీసా వ్యాలిడిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి మన సౌదీ అరేబియాలో ఎవరికైతే ఇహమ పైన ఆల్రెడీ ఫైనల్ ఎగ్జిట్ వీసా ఇష్యూ అయ్యి మీరు వెళ్లకుండా ఇక్కడే ఓవర్ స్టే చేస్తూ ఉన్నారో,
మీ అందరిపైన కూడా సిస్టంలో అంతకుముందు కేవలం ఈ మోకోఫ్ అండ్ ఆమిల్ సస్పెండెడ్ అని మాత్రమే చూపిస్తూ ఉంది. కానీ ఈ వారం 10 రోజుల నుంచి మళ్ళీ మన సౌదీ అరేబియా జవాజాత్ వాళ్ళు ఈ సిస్టమ్ని అప్డేట్ చేసేసారు. ఎవరైతే గతంలో ఫైనల్ ఎగ్జిట్ చేయించుకొని ఇక్కడే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు హురూబ్ అయితే వచ్చేసింది. దాన్నే మనం ఆబ్సెంట్ ఫ్రమ్ వర్క్ అంటాం. మరి వీళ్ళు ఇప్పుడు ఫైనల్ ఎగ్జిట్లో వెళ్ళిపోతే మీకు ముర్హల్ ఎగ్జిట్ మాత్రమే మీకు ఇష్యూ అవుతుంది. ఈ ముర్హల్లో వెళ్ళిపోతే మీకు తిరిగి సౌదీ అరేబియాకు ఎంట్రీ అయితే ఉండదు. ఇది 100% వాస్తవం. మరి ఈ ఫైనల్ ఎగ్జిట్ చేసుకుని వెళ్ళిపోకుండా ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్షన్ ఇస్తారా లేదా అనేది కూడా ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. మరి ఇన్షాల్లా ఈ వారం 10 రోజుల్లో వీళ్ళకు సంబంధించి ఏదైనా అప్డేట్ అయితే రావచ్చు. సో ఎవరైతే గతంలో ఫైనల్ ఎగ్జిట్ వీసా ఇష్యూ చేసుకొని ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నారో వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్ లోపు ఏదైనా అప్డేట్ వస్తే రావచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి గత 2-3 నెలల నుంచి కూడా మనకు ఈ డొమెస్టిక్ వర్కర్స్ అనే ఈ సైహాస్ ఆమిల్ మంజిలీకి సంబంధించిన ఈ హురూబ్ ట్రాన్స్ఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. మరి దీంట్లో కూడా కొందరికి ఫైనల్ ఎగ్జిట్ వీసా ఆల్రెడీ ఇష్యూ చేసి ఉంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే ఎవరికైతే గతంలో ఒకసారి ఫైనల్ ఎగ్జిట్ వీసా ఇష్యూ అయిందో వాళ్ళకి ఈ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే లేదు. సో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫైనల్ ఎగ్జిట్ వీసా అయితే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇది క్యాన్సిల్ అయిన తర్వాత మాత్రమే మీకు ట్రాన్స్ఫర్ అనేది అయిపోతూ ఉంది. సో దయచేసి ఈ ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర అనవసరంగా డబ్బులు పే చేస్తూ మీరు తిరుగుతూ ఉన్నారే తప్ప ఈ ఫైనల్ ఎగ్జిట్ వీసా ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇఖామా ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రీఎంట్రీ మనం చుట్టి అంటాం. ఎవరైతే సౌదీ అరేబియా నుంచి రీఎంట్రీలో వెళ్ళిపోయారో మీరు ఇండియాకి వెళ్ళిన తర్వాత మీ రీఎంట్రీ ఎక్స్పైరీ అయిపోవాలి. దాంతోపాటు మీ ఇఖామా పైన డేట్ అనేది ఎక్స్పైరీ అయిపోతే మీరు 100% మళ్ళీ కొత్త వీసాలో సౌదీ అరేబియాకి ఆరాంసే ట్రావెల్ అయితే చేయవచ్చు. ఇది 100% వాస్తవం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మన వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కాస్త యూస్ఫుల్ అవుతా ఉందని అనుకుంటా ఉన్నాను. మరి ఈరోజు వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రియాద్ బథాలో ఉన్న మన ఆఫీస్ని విజిట్ చేయవచ్చు, లేదంటే పైన ఇస్తున్న నా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు. మరి ఇన్షాల్లా మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మరి చూస్తూనే ఉండండి మన SVT సౌదీ వార్తలు తెలుగులో. మీ రామచందర్ గౌడ్. థ్యాంక్ యూ.